Welcome to IAC. సో ఎవ్రీవన్ నో ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఐబీపీఎస్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అండ్ టుడే విల్ డిస్కస్ హౌ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ ఏ రకంగా ఫిల్ చేస్తామనేది సో స్టెప్ బై స్టెప్ ఈరోజు మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ గో టు IBPS.in నోటిఫికేషన్. IBPS.inకి వెళ్ళండి. సో అక్కడ మీకు సో నోటిఫికేషన్ అనేది కనపడే నోటిఫికేషన్ ఇక్కడ సో స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో యూ క్యాన్ అబ్జర్వ్, మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో అక్కడ యూ హ్యావ్ టు వెయిట్. సో ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది చూడండి. స్క్రోల్ అయిన దగ్గర మనకి IBPS పిఓది అనేది వస్తుంది. సో వన్స్ యూ ఆర్ గెటింగ్ దట్ పిఓ యూ క్లిక్, జస్ట్ యూ క్లిక్. Okay, first one is clerks, second one is scores, third one it will come. Okay, yes, so this I am clicking now. So see, online application is open on 20th this October 2021, already release అయింది. Last date 10th November 2021. Okay, సో 10th నవంబర్ లోపల మీరు అప్లై చేయాలి. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాను. అండ్ చూడండి, ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. సో ఫస్ట్ నేమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో మీ నేమ్ అనేది మీ ఐడి ప్రూఫ్లో ఎలా ఉందో అలా మాత్రమే ఫిల్ చేయాలి. ఓకే, సో ఐఎమ్ ఫిల్లింగ్. ఎలా ఉందో అంటే మీ ఐడి ప్రూఫ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. సో ఐడి ప్రూఫ్లో ఎలా ఉందో అలానే ఫిల్ చేయాలి. అగైన్ టెల్లింగ్, లేదంటే మాత్రం మీరు డిస్క్వాలిఫై అవుతారు 100%. మీకు ఎగ్జామ్ సెంటర్లో ఎంట్రీ అనేది ఉండదు. సో నేమ్ అనేది యాజ్ పర్ ఐడి ప్రూఫ్ మీరు ఏ ఐడి ప్రూఫ్, పాన్ కార్డా, ఆధార్ కార్డా, స్టూడెంట్ కార్డా, ఏది పట్టుకెళ్తే దాంట్లో ఉన్న నేమ్ తోటి ఖచ్చితంగా టాలీ అయ్యాలి. అండ్ దెన్ ఫోన్ నెంబర్, వ్యాలిడ్ ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి. మీకు వచ్చే కరస్పాండింగ్ అంతా వ్యాలిడ్ ఫోన్ నెంబర్కే వస్తుంది. సో ప్రాసెస్ అయ్యేంత వరకు ఈ నెంబర్ని మాత్రం మీరు యూజ్ చేస్తూ ఉండాలి. సో ఆల్టర్నేట్ నెంబర్ యూ గివ్. సో ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఇచ్చాను. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి హ్యావ్ టు గివ్. సో ఈ ఖచ్చితంగా దీంట్లో మాత్రం ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మీకు వచ్చే డీటెయిల్స్ అనేవి మొత్తం మీకు వచ్చే డీటెయిల్స్ అంటే టిల్ పోస్టింగ్ వరకు వచ్చే డీటెయిల్స్ మొత్తం అంతా సో మెయిల్కి, ఫోన్ నెంబర్కి మాత్రమే వస్తుంది. సో కేర్ఫుల్లీ ఫిల్ చేయండి. ఓకే, నేను నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చాను. సో దెన్ సెక్యూరిటీ కోడ్, సేవ్ అండ్ నెక్స్ట్. సో ఇక్కడ స్కాన్డ్ ఫోటోగ్రాఫ్, ఫోటోని స్కాన్ చేయాలి. రీసెంట్ ఫోటోని స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. అండ్ నాట్ ఓన్లీ దట్, ఆ ఫోటోగ్రాఫ్ మీ ప్రాసెస్ కంప్లీట్ అయినంత వరకు ఖచ్చితంగా సేమ్ ఫోటోని మీరు అంటే సెపరేట్ కాపీస్ అనేవి కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఫోటో అనేది మాత్రం అంటే నెక్స్ట్ స్టేజ్లో ఎక్కడైనా సరే ఇదే ఫోటోని ఖచ్చితంగా వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఏ ఫోటో, రీసెంట్ ఫోటో అనేది మీరు స్కాన్ చేసి పెడుతున్నారో సో దాని కాపీస్ అనేవి కూడా ఆల్రెడీ మీ దగ్గర పెట్టుంచుకోండి. సిమిలర్లీ సిగ్నేచర్ అనేది కూడా స్కాన్ చేసి రెడీగా పెట్టి అప్లోడ్ చేయండి. ఓకే, రైట్. సో సిగ్నేచర్ అండ్ ఫోటో రెండు నేను అప్లోడ్ చేశాను. అండ్ దెన్ నెక్స్ట్ వన్, సో జనరల్, ఈడబ్ల్యూసి, ఓబీసీ, మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ అప్లై చేయండి. ఐఎమ్ గోయింగ్ ఫర్ జనరల్కి వెళ్ళాను. ఓకే, ఓబీసీ మీ దగ్గర సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి.
అప్ టు డేట్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి. ఓబీసీ గానీ, ఈడబ్ల్యూఎస్ గానీ ఏదైనా సరే. సో, అప్ టు డేట్ సర్టిఫికేట్ లేకపోతే మాత్రం సర్టిఫికేట్స్ అనేవి మాత్రం మీరు తీసుకోండి. ఓకే. సో, ఓబీసీ అంటే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ 100% ఉండాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ ఓబీసీ, బీసీ సర్టిఫికేట్ బోత్ ఆర్ డిఫరెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. మీకు డిజబిలిటీ ఉంటే యెస్ పెట్టండి. లేదంటే నో పెట్టండి. ఐయామ్ మార్కింగ్ నో. యెస్ ఉంటే యెస్ అని మార్క్ చేసి మీరు విజువల్లీ హ్యాండిక్యాప్డా సో మల్టిపుల్ డిజార్డర్స్ ఉన్నాయా? ఏముంటే దాని డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సొస్తుంది. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ వన్. సో 1984 రైట్స్‌కి సంబంధించినవంటే ఇక్కడ ఆల్వేస్ పుట్ నో. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే గివ్ యెస్ నెక్స్ట్ కాలమ్‌లో, లేదంటే నో. సో నేను ఇక్కడ నో ఇచ్చాను. యెస్ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మొత్తం ఫిల్ చేయాల్సొస్తుంది ఇక్కడ. ఓకేనా? దెన్ నెక్స్ట్ ఈజ్ రిలిజియన్. సో ఏ రిలిజియన్? హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిజం ఏదైతే అది. సో ఐయామ్ గివింగ్ హిందూ. ఓకే. మైనర్ కమ్యూనిటీ అయితే మీరు మైనర్ కమ్యూనిటీకి సంబంధించి గివ్ యెస్, అదర్‌వైజ్ నో. నేను నో అని ఇచ్చాను. మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సర్వెంటా లేదా పబ్లిక్ సెక్టార్‌లో మీరు వర్క్ చేస్తే యెస్ అని ఇవ్వండి. లేదంటే నో ఇవ్వండి. ఐయామ్ గివింగ్ హియర్ నో. దెన్ సో మీరు ప్రీవియస్‌గా పీఓకి అపియర్ అయితే ఎన్ని సార్లు అపియర్ అయ్యారు? ఇదే ఫస్ట్ టైమ్ అయితే పుట్ నో. మీరు ఆల్రెడీ అపియర్ అయ్యి ఉన్నారంటే గివ్ యెస్. నేను ఆల్రెడీ ఒక 3 టైమ్స్ అపియర్ అయ్యానని ఇస్తున్నాను. రైట్? 3 టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ అపియరింగ్ ఫర్ 8th, 9 అండ్ 10. అండ్ సో దీన్ని హైలైట్ చేయాలంటే కంట్రోల్ బటన్‌ని హోల్డ్ చేసి మీరు దాన్ని సెలెక్ట్ చేస్తే హోల్డ్ అవుతుంది. లేదంటే మాత్రం హోల్డ్ అవ్వదు. ఓకే. సో కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి మీరు ఎన్ని ఐటెమ్స్ ఇస్తే అన్ని ఐటెమ్స్‌ని మీరు అక్కడ ఫిల్ చేయాలి. దెన్ గో ఫర్ నేషనాలిటీ. నేషనాలిటీ అనేది చూడండి ఇండియన్. దెన్ మీరు ఏ స్టేట్‌కి ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు? ఏ స్టేట్‌లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు? సో ఐ యామ్ గివింగ్ తెలంగాణ. మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి. ఏదైతే అది. తమిళనాడు అయితే తమిళనాడు. ఓకే. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ తెలంగాణలో ఎక్కడ? హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. అండ్ ఐయామ్ గివింగ్ హైదరాబాద్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 4 సెంటర్స్ ఇచ్చున్నాడు తెలంగాణ స్టేట్‌లో. మెయిన్స్ మాత్రం ఒకటే సెంటర్ దట్ ఈస్ హైదరాబాద్. ఓకే. ఇక్కడ నెక్స్ట్ ఐడీ ప్రూఫ్. మీరు ఎగ్జామ్స్ సెంటర్‌కి తెచ్చే ఐడీ ప్రూఫ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. సో మీ ఐడీ ప్రూఫ్ స్టార్టింగ్ రాసిన నేమ్ బోత్ షుడ్ బి టాలీడ్. 100% టాలీ అవ్వాలి. అటువంటి ఐడీ ప్రూఫ్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి. ఓకే. సో ఆ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. ఐయామ్ గివింగ్ డీటెయిల్స్. డీటెయిల్స్ ఇస్తున్నాను నేను. సో ఐడీ ప్రూఫ్ ఏదైనా ఏ ఐడీ అయితే ఆ ఐడీ డీటెయిల్స్ ఇవ్వండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్. సో డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇస్తున్నాను నేను. సో ఏజ్ అనేది 20 నుంచి 30 మధ్యలో ఉండాలి. ఓకే. సో 100% ఏజ్ అనేది 20-30 మధ్యలో ఉండాలి. ఓకే. సో ఐయామ్ గివింగ్ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చున్నాను. జెండర్ అండ్ ఫర్ ఓబీసీ 3 ఇయర్స్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. జెండర్ ఐయామ్ గివింగ్. మీరు ట్విన్ బ్రదర్స్ అయితే గివ్ యెస్, లేదంటే నో అని ఇవ్వండి. ఓకే. ఒకవేళ ట్విన్ బ్రదర్స్ అయితే ఆ డీటెయిల్స్ కూడా కింద డీటెయిల్స్ ఇవ్వాల్సొస్తుంది. అండ్ మ్యారీడా, అన్‌మ్యారీడా ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఐయామ్ గివింగ్ అన్‌మ్యారీడ్. నెక్స్ట్ ఫాదర్ నేమ్. ఫాదర్ నేమ్ ఎలా ఉందో అలా ఇవ్వండి. మీ ఐడీ ప్రూఫ్‌లో లేదా మీ 10th క్లాస్ సర్టిఫికేట్‌లో ఎలా ఉంటే అలా మీ ఫాదర్స్ నేమ్ యాస్ వెల్ యాస్ మదర్ నేమ్ 2 ఇవ్వండి. ఓకే. సో స్పౌస్ మ్యారీడ్ అయితే స్పౌస్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఓకే. దెన్ అడ్రెస్ ఆఫ్ కరస్పాండెన్స్. కరస్పాండింగ్ అడ్రెస్ అనేది మీరు ఫిల్ చేయండి. ఓకే. సో నేను ఆల్రెడీ ఉంది కదా దాన్ని హైలైట్ చేసి పెట్టున్నాను. సో టోటల్ డీటెయిల్స్ అంటే మీ అడ్రెస్‌ని మీరు టైప్ చేయండి. ఓకే. దెన్ పిన్ కోడ్ అండ్ మీ కరస్పాండింగ్ అడ్రెస్ అండ్ పెర్మనెంట్ అడ్రెస్ 2 సేమ్ అయితే డైరెక్ట్‌గా ఇక్కడ క్లిక్ చేస్తే ఈ డయలాగ్ బాక్స్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా వస్తుంది. లేదా డిఫరెంట్ అయితే మళ్ళీ అగైన్ టైప్ చేయాలి. ఓకే. సో సేమ్ థింగ్. సో నేను మళ్ళీ అదే వేసున్నాను. అండ్ జీఎస్టీ ఇన్వాయిసింగ్ ఏ అడ్రెస్‌కి జరగాలి అని కరస్పాండింగ్‌గా పెర్మనెంట్ అని అడుగుతుంది. ఏది ఇచ్చినా పర్వాలేదు. ఐయామ్ గివింగ్ కరస్పాండింగ్ అడ్రెస్. ఓకే. దెన్ వాలిడేట్ గివింగ్ YX. అయిన తర్వాత ఒక్కసారి మీ డీటెయిల్స్‌ని వాలిడేట్ చేసుకోండి. ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఇట్ విల్ పాపప్. ఖచ్చితంగా పాపప్ అనేది వస్తుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్
నెక్స్ట్ దానికి సో ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వాలి. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? బీఏ, బీఎస్సీ, బీకామ్, బీటెక్ ఏదైతే అది. ఓకే. ఐఎమ్ గివింగ్ బీటెక్. దాంట్లో మీకు సంబంధించిన స్ట్రీమ్ ఏంటి? ఇంజినీరింగ్ స్ట్రీమా, సైన్స్ స్ట్రీమా, కామర్స్ స్ట్రీమా ఏదైతే ఆ స్ట్రీమ్ అనేది ఇవ్వాలి. అండ్ డేట్ ఆఫ్ పాసింగ్. పాసింగ్ డేట్ అనేది మీ ప్రొవిజనల్ మీ సర్టిఫికేట్‌లో ఆల్రెడీ ఉంటుంది. సర్టిఫికేట్‌లో ఇచ్చిన డేట్ ఆఫ్ పాసింగ్ అనేది ఇవ్వాలి. ఒకవేళ డే అనేది లేకపోతే రాండమ్‌లీ యూ గివ్ 1. కొంతమంది దాంట్లో సెప్టెంబర్, అక్టోబర్ అని ఇచ్చేసి వదిలేస్తాడు. అలా ఉంటే ఏదైనా డేట్ ఇవ్వండి మీకు నచ్చిన డేట్. ఓకే. అదర్‌వైజ్ స్పెసిఫిక్‌గా వాడు మెన్షన్ చేసిన డేట్‌ని అక్కడ మెన్షన్ చేయండి. ఓకే. ఐఎమ్ గివింగ్ 1st ఆగస్ట్ పాసింగ్ ఇయర్ 2017. ఓకే. రైట్. సో పర్సెంటేజ్ కూడా మీరు అప్ టు 2 డెసిమల్స్ ఎగ్జాక్ట్‌గా ఇవ్వాలి. సో 2 డెసిమల్స్ అప్ టు 2 డెసిమల్స్. ఐఎమ్ గివింగ్ అప్ టు 2 డెసిమల్స్. అండ్ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఏమున్నా సరే ఆ హయ్యర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా దీంట్లో ఫిల్ చేయండి. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ గురించి అడుగుతుంది. హియర్ ఆల్వేస్ యూ హ్యావ్ టు మేక్ యెస్. ఖచ్చితంగా యెస్ మార్క్ చేయాలి. మీకు ఎక్కడైనా సరే డిప్లొమా ఎక్కడైనా ఉండొచ్చు. డిప్లొమా గానీ లేదా డిగ్రీ గానీ స్కూలింగ్‌లో గానీ ఇన్‌స్టిట్యూట్ నుంచి గానీ ఎక్కడైనా ఉంటే సో దాన్ని ఏముంటే దాన్ని క్లిక్ చేయండి. సో డిగ్రీలో ఉందని నేను మార్క్ చేశాను. అండ్ ఏది సంబంధించిన కంప్యూటర్ నాలెడ్జ్ దీని మీదే. కంప్యూటర్ ఆపరేషన్స్, లాంగ్వేజెస్ ఏదైతే దాన్ని హైలైట్ చేయండి. ఓకే. అండ్ దెన్ మీరు ప్రెజెంట్‌లీ వర్కింగ్ అయితే ప్రెజెంట్‌లీ వర్కింగ్ డీటెయిల్స్ అనేవి 100% ఇక్కడ ఇవ్వాలి. ఓకే. సో ఇఫ్ నాట్ లీవ్ దట్ వన్. ఓకే. ప్రెజెంట్‌లీ వర్కింగ్ యెస్ ఆర్ నో అంది. సో నో అని మార్క్ చేసేసాను. ఓకేనా. రైట్. దెన్ ఇక్కడ కోర్ట్ ఆఫ్ లాలో ఏవైనా కన్వెన్షన్ ఫైన్ గానీ, ఏవైనా మీరు సెంటెన్స్ గానీ ఏవైనా ఉన్నాదా? ఏమైనా చేసున్నారో అంటే యెస్ మార్క్ చేయాలి. కానీ ఆల్వేస్ యూ మేక్ ఇట్ యాస్ నో. ఇక్కడ ఎప్పుడు నో అనే మార్క్ చేయండి. దెన్ లాంగ్వేజెస్ మినిమమ్ 2 లాంగ్వేజెస్ మీకు ఇక్కడ ఫిల్ చేయాలి. సో ఐఎమ్ గివింగ్ ఇంగ్లీష్, రీడ్, రైట్, స్పీక్. దెన్ ఇంకొక లాంగ్వేజ్ తెలుగు. ఓకే. 2 లాంగ్వేజెస్ తెలుసని మార్చి మీకు ఈవెన్ హిందీ తెలిసినా లేదా అదర్ లాంగ్వేజ్ తెలిసినా కూడా అన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. దెన్ సెక్యూరిటీ దెన్ మళ్ళీ వాలిడేట్ చేయండి. వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. దెన్ సేవ్ అండ్ నెక్స్ట్. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. సో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ఇచ్చిందే మీకు ఫైనల్. ఓకే. సో బెస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. సో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది పోస్టులు బేస్ చేసుకొని ఎట్టి పరిస్థితిలో కూడా ఇవ్వకూడదు. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది 2 క్రైటీరియాస్ చూడాలి. ఫస్ట్ క్రైటీరియా మీ సర్వీస్ అనేది మీ హోమ్ స్టేట్‌లో రావాలి అనంటే ఏ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇస్తే బెస్ట్‌గా ఉంటుంది. దిస్ ఈస్ పాయింట్ నంబర్ 1. సెకండ్ వన్ ఏ బ్యాంక్స్ అనేవి బెస్ట్ బెనిఫిట్స్ ఇస్తున్నాయి, అదర్ బెనిఫిట్స్ అనేవి ఏ బ్యాంకులో ఉన్నాయి అనేది సెకండ్ పాయింట్. ఈ 2 పాయింట్స్‌ని వ్యూ చేసుకొని మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ బేస్ చేసుకొని మాత్రం ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. ఓకే. సో ఇన్ మై వ్యూ, నా వ్యూలో ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్, ఇన్ మై వ్యూ దిస్ ఈస్ ద బెస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. ఓకే. సో ఐఎమ్ గివింగ్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్, కెనరా బ్యాంక్, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దెన్ ఇండియన్ బ్యాంక్. సార్ ఇండియన్ బ్యాంక్లో ఎన్ఆర్ ఉంది కదా, ఎన్ఆర్ ఉన్నా కూడా మన ప్రకారం ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మాత్రమే ఇవ్వండి. ఓకే. తర్వాత మళ్ళీ ఇండియన్ బ్యాంక్ అనేది సో ఎన్ఆర్ ఇప్పటి వరకు రిపోర్ట్ చేయలేదు, తర్వాత రిపోర్ట్ చేసేటప్పుడు రావచ్చు. సో మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది క్రైటీరియా కాదు, మన వ్యూ అనేది వేరు. ఆ వ్యూలోనే మాత్రమే అప్లై చేయాలి. ఓకే. దెన్ ఐఎమ్ గివింగ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చాను. నెక్స్ట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, తర్వాత యూకో బ్యాంక్, దెన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. సేమ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఎన్ఆర్ఐ ఉంది. దెన్ పంజాబ్ సింధ్ బ్యాంక్, లాస్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఎందుకంటే యాక్చువల్లీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజ్ అ గుడ్ బ్యాంక్, కానీ ఈసారి 0 వేకెన్సీస్ ఉన్నాయి. 0 వేకెన్సీస్ ఉన్నా కూడా మీరు మాత్రం టోటల్ అన్నీ ఫిల్ చేయండి. ఓకే. రైట్. సో ఇది బెస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ చూడండి. సో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే దాంట్లోకి వెళ్ళండి. ఇన్ మై వ్యూ దిస్ ఈస్ ద బెస్ట్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. ఓకే. దెన్ validate your details, verify successfully, save. రైట్. నౌ ఎవ్రీథింగ్ ఇక్కడ మొత్తం మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ మొత్తం ఒకసారి ఫైనల్గా కన్ఫర్మ్ చేసుకోండి. ఫోటో కింద ఐ కన్ఫర్మ్ మై ఫోటో,
డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఫైనల్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏమైనా చేయాలి అనుకుంటే, ఏమైనా కరెక్షన్స్ చేయాలంటే ఇక్కడ కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఓకే. మొత్తం డీటెయిల్స్ అన్నీ ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ దెన్ సో ఆ డిక్లరేషన్ అగ్రీ అని పెట్టండి. ఇక్కడ 2 డైలాగ్ బాక్సెస్ ఉంటాయి. నేను అప్లికేషన్‌లో నేమ్ అనేది నేనే ఫిల్ చేశాను అండ్ ఎగ్జాక్ట్‌లీ ఇట్ ఈస్ మ్యాచెస్ విత్ మై ఐడీ ప్రూఫ్ అనే దానికి క్లిక్ చేయండి. కిందది లీవ్ చేయండి. అది ఒకవేళ నేమ్ డిఫరెంట్‌గా ఉంటే ఎగ్జామినేషన్ సెంటర్‌లో నేను డాక్యుమెంటరీ ప్రూఫ్ అనేది సబ్మిట్ చేస్తాను. అలాంటి వాళ్ళు ఎవరుంటే స్పెసిఫిక్ రీజన్స్ ఏమైనా ఉంటేనే అది చేయాలి. అదర్‌వైజ్ దాన్ని అలా వదిలేయాలి. ఓకే. ఫస్ట్, సెకండ్ అనేది క్లిక్ చేయండి. అండ్ సిగ్నేచర్ కూడా ఇక్కడ ఐ కన్ఫర్మ్ మై సిగ్నేచర్. సిగ్నేచర్‌ని కూడా కన్ఫర్మ్ చేయాలి. ఓకే. దెన్ సెక్యూరిటీ కోడ్. రైట్. దెన్ కంప్లీట్ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ కంప్లీట్. సో ఒక్కసారి ఇది కంప్లీట్ అయిందంటే సో అయిపోయినట్టే ఇంకా. సో ఎటువంటి చేంజెస్ అనేవి చేయడానికి కాదు. ఓకే. సో కేర్‌ఫుల్‌గా చూడండి. దెన్ ఆర్ యూ ష్యూర్ టు కంటిన్యూ? యెస్. దెన్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది కూడా స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. సో థంబ్ ఇంప్రెషన్ కూడా క్లియర్‌గా ఉండేటట్టు థంబ్ ఇంప్రెషన్‌ని స్కాన్ చేసి పెట్టి దాన్ని కూడా అప్లోడ్ చేయాలి. ఓకే. సో ఐ యామ్ అప్లోడింగ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. అండ్ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అనేది ఒక హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ కూడా ఉంది. ఓకే. సో ఆ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అనేది కూడా మీ ఓన్ హ్యాండ్ రైటింగ్‌లో రాయాలి. ఓన్ హ్యాండ్ రైటింగ్‌లో రాయాలి. అక్కడ ఏముందో అదే సేమ్ థింగ్ ఇక్కడ మీరు రాసి దాన్ని స్కాన్ చేయండి. ఓకే. సో ఓన్ హ్యాండ్ రైటింగ్ ఆల్రెడీ డిక్లరేషన్ మీకు నోటిఫికేషన్ ఉంది. లేదంటే ఇక్కడ కూడా ఉంది. యువర్ నేమ్ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ వెన్ రిక్వైర్డ్ అనేది అక్కడ రాసుంది. సేమ్ థింగ్ యూ హ్యావ్ టు రైట్ అండ్ కీప్ రెడీ. ఓకే. రైట్. ఓకే. దెన్ సో సెక్యూరిటీ. దెన్ సేవ్ అండ్ నెక్స్ట్. సో అయిపోయింది లాస్ట్. దెన్ one minute. So error, it is showing something. Okay. So secure. Now I am clicking okay. Then so fee details లో వచ్చాం. 850 రూపీస్ యూ హ్యావ్ టు పే. సో జనరల్గానే ఓబీసీ అయితే 850 రూపీస్ పే చేయాలి. రైట్. సబ్మిట్. డూ యూ వాంట్ టు సబ్మిట్? ఎస్. దెన్ ఇక్కడ సో మీ డీటెయిల్స్ అనేవి డెబిట్ కార్డ్ ఏ డీటెయిల్స్ అయితే ఆ డీటెయిల్స్ అనేవి పే చేసి యూ హ్యావ్ టు మేక్ పేమెంట్. మీరు పేమెంట్ చేస్తేనే మీ అప్లికేషన్ అనేది ఫిల్ అయినట్టు. అదర్వైజ్ మీ అప్లికేషన్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. సో పేమెంట్ జరిగిన తర్వాత మీకు ఆ కన్ఫర్మేషన్ అనేది మొబైల్ అండ్ ఈమెయిల్ ఐడికి రెండింటికి వస్తుంది. సో వన్స్ అది అయ్యింది అని అంటేనే ఇట్ ఈస్ ఓకే. నేను ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వట్లేదు డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్. ఓకే. సో పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చి మేక్ పేమెంట్ చేయండి. చేసిన తర్వాత సో ఆ డీటెయిల్స్ని సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే. సో దిస్ ఈస్ ద వెరీ సింపుల్ ప్రాసెస్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు మాత్రం రెడీ చేసి పెట్టుకోవాల్సింది మీ ఫోటో స్కాన్ చేయండి, అలా సిగ్నేచర్ స్కాన్ చేయండి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ స్కాన్ చేసి పెట్టుకోండి అండ్ డిక్లరేషన్ ఫామ్ అనేది కూడా స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. అండ్ ఐడి ప్రూఫ్ అనేది యాజ్ పర్ అంటే మీ నేమ్ అనేది ఐడి ప్రూఫ్ ప్రకారంగా ఉండేటట్టు మాత్రమే టైప్ చేయండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి కూడా ఎప్పుడు పాస్ అయ్యారు అంతా రెడీగా పెట్టి దెన్ యూ స్టార్ట్ ఫిల్లింగ్ ద అప్లికేషన్. ఓకే. రైట్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ IBPS ఎగ్జామ్. రైట్. థ్యాంక్ యూ.